అండ్ సంక్రాంతికి వస్తున్నాం. నేను ఒక ప్రెస్ మీట్ పెట్టాను, మీ అందరితో ఇంటరాక్ట్ అయ్యాను సంక్రాంతి రిలీజ్ ముందు. సో 2 సినిమాలు రిలీజ్ ఉన్నాయి, కమ్‌బ్యాక్ అవ్వబోతున్నామని. అవుతామో లేదని తడబడే లోపే అనిల్, ఎందుకు సార్ మీరు అంత కాన్ఫిడెన్స్గా మీరు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అవ్వకుండా ఎలా పోతుందని సంక్రాంతికి వస్తున్నాంతో ఒక సెన్సేషనల్ హిట్. ఇందాక హరి చెప్పాడు, అంటే ఒక 72 డేస్లో ఒక సినిమాని డైరెక్టర్గా అనిల్ డిజైన్ చేసి, వెంకటేష్ గారు లాంటి ఒక సీనియర్ ఎక్స్పీరియన్స్ హీరోతో వాళ్ళు ప్లాన్ చేసి ఒక బాల్ని 6 కొడితే ఎలా ఉంటుందో ప్రూవ్ చేశారు. అంటే బడ్జెట్లు ఇంపార్టెంట్ కాదు, కథలే ఇంపార్టెంట్. కానీ ఇది మర్చిపోతాం. మేమన్నీ కూడా కథలతో మొదలుపెట్టిన సినిమాలే కొత్త దర్శకులతో తీసినప్పుడే మేము మా సంస్థలో ఎన్ని క్లాసిక్స్ వచ్చాయో, ఎన్ని సక్సెస్లు వచ్చాయో అందరికీ తెలిసిందే. మేము కూడా అందరిలాగా కాంబినేషన్ సినిమాలకని అటు కొంచెం లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి తడబడుతూ ఉన్నాం. మళ్ళీ లేదు, మా రూట్ ఇదే కరెక్ట్ అనేది అనిల్ మళ్ళీ మాకు ప్రూవ్ చేసి సరైన దారిలో రహదారి వేసిచ్చాడు. సో ఇదే 2025 సంక్రాంతికి వస్తున్నాం దగ్గర నుంచి మళ్ళీ ఎస్విసి నుంచి అద్భుతమైన సినిమాలు రావటానికి మాకు ఇది ఒక బిగ్ ఎనర్జీ. సో ఈ సక్సెస్ నాకు కూడా చాలా పాఠం నేర్పించింది. అంటే ఒక సినిమా దర్శకుడితో జర్నీ ఉన్నప్పుడు అవి రిజల్ట్స్ ఎలా వస్తాయి అనేది అనిల్తో 6 సినిమాలు చేస్తే ఆ రిజల్ట్స్ ప్రూవ్ చేస్తూనే ఉన్నాయి. మా ఇద్దరి మధ్యలో పెద్ద సంభాషణ ఉండదు. సరే నేను ఇలా అనుకుంటున్నాను, స్టోరీ చెప్పేస్తాడు అనిల్. సరదాగా వచ్చి టీ తాగుతూ ఒక 1/2 అవర్ 40 మినిట్స్లో స్టోరీ చెప్తాడు. అక్కడే జరుగుద్ది మా కాన్వర్సేషన్. మళ్ళీ దీనికోసం సిట్టింగ్స్ అని ఎప్పుడు ఉండదు. తర్వాత అంతా అయిపోయిన తర్వాత పిలుస్తాడు, సార్ ఎడిటింగ్ అయిందో వచ్చి చూసుకోండి. అంత క్యాజువల్గా, అంటే ఎక్కడ అనిల్తో తీసిన 6 సినిమాల్లో నాకు గుర్తుండి ఎక్కడ ప్రొడ్యూసర్గా నేను స్ట్రెస్ ఫీల్ అవ్వాల. ఒక కంఫర్ట్. అనిల్ కూడా అలాగే ఉంది. సొంత ఎప్పుడు నా సొంత ఫ్యామిలీ, నా సొంత బ్యానర్ అని చెప్తా, అంటే దానికే సినిమాకి ఏం కావాలో ఎలా కావాలన్నా నాకు ఇది కావాలి సార్ అని చెప్పి కంప్లీట్ చేస్తుంటాడు. ఇక్కడ ఈ సినిమాలో ఒకే ఒక పాట అడిగాడు, బ్లాక్ బస్టర్ సాంగ్ నేను బాగా తీయాలి సార్, దీనికి నేను అడిగిన బడ్జెట్ ఇవ్వండి అని. అలాగే దాని విజువలైజేషన్లో అద్భుతంగా తీసి ఈరోజు ఈ సినిమాకి అదొక రీజన్ ఇంత పెద్ద సక్సెస్కి.